అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 21. కదలని వారును ప్రభు కార్యాభివృద్ధియందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. 1 కొరింథీ 15:58. పునరుద్ధానమైన 8 దినముల తరువాత ప్రభు అయిన యేసు తోమాకు ప్రత్యక్షమయ్యెను. ప్రభువు మొదట శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు తోమా వారితో లేడు. వారు ప్రభువును చూడగానే అతనితో, మేము ప్రభువును చూసితిమని చెప్పాను. తోమా అవిశ్వాసంతో, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. అందువలననే తోమా కొరకు ప్రభువు మరలా ప్రత్యక్షమాయెను. ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఆ మాటలకు తోమా ఆశ్చర్యముతో, నా ప్రభువా నా దేవా అని ప్రత్యుత్తరమిచ్చెను. యేసు తోమాతో, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అనెను. కాబట్టి మనము ఆయన పునరుద్ధాన శక్తిని, ఆయన వాక్యమును చిన్న బిడ్డ వంటి విశ్వాసముతో నమ్మినప్పుడే పొందగలమని చూస్తున్నాం. అంతేగాని మన ఆత్మ తృప్తి కొరకు మన స్వంత అనుభూతులపై కానీ, సూచనలపై కానీ, కలలపై కానీ ఆధారపడకూడదు. చాలామంది విశ్వాసులు దేవుని శక్తిని పొందుటకు ఆధ్యాత్మిక వృద్ధికి సూచనలపై ఆధారపడుదురు. ఫలితముగా వారు ఆత్మీయముగా గొడ్డుబారిపోదురు. మనము సరళమైన విశ్వాసమును అభ్యసించుట ద్వారా ఆయన వాగ్దానములను స్వతంత్రించుకొనుటలోను, ప్రతి విషయములోనూ ప్రశ్నించకుండా విధేయత చూపడం ద్వారా, వాక్య పఠనము ద్వారా ఆయన శక్తిని అనుభవించు ఆధిక్యతను పొందుదుము. పిమ్మట మన ప్రభు ఆరోహణము కాకముందు బేతనియలోని తన శిష్యులకు ప్రత్యక్షమయ్యెను. లూకాసు వార్త 24:50. ఆయన వారికి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యుద్ధ నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూస్తురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9 నుండి 11 వచనములు. వారు ఆయన ఆరోహణకు సాక్షులై మహిమగల ఆయన 2వ రాకడను గూర్చిన వాగ్దానమును పొందిరి. యోహాను సువార్త 14:3 ప్రకారం, ఆయన తన వారిని తీసుకుని పోటకు తిరిగి వచ్చును. దేవుని ప్రణాళిక చొప్పున మన చుట్టూనున్న వారందరికీ సువార్త ప్రకటించుట ద్వారా దినదినము ఆయన పునరుద్ధాన శక్తిని మనం అనుభవించగలం. మనము ఆదివారము ఆరాధనలో పాల్గొనటం ద్వారా, క్రమముగా నమ్మకముగా రొట్టె విరుచడం ద్వారా ఆయన 2వ రాకడకు సిద్ధపడటకు ఇతర విశ్వాసులకు సహాయం చేయటం ద్వారా కూడా ఈ శక్తి అధికమగును.